వెంకటేశ్వరం గారు నమస్తే. వెంకటేశ్వరం గారు నమస్కారం అండి. నమస్తే వెంకటేశ్వరం గారు. అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే అంటే ఏమనుకోవచ్చు, అంటే ఎన్నికల దగ్గర చేసి ప్రతి సందర్భంలోనూ ఇటువంటి సిచ్యువేషన్ జరిగితే, అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బీజేపీకి ఆ దెబ్బ కాస్త ఎక్కువగానే తగిలింది అనుకోవచ్చా? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణం అంతా కూడా ఎన్నికల రాజకీయ వాతావరణం. ఇది మన భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ఎన్నికలు అనేటువంటివి అత్యంత ప్రధానమైనవి. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోపల రాజకీయాలు ఉంటాయి, రాజకీయ పార్టీలు ఉంటాయి. ఆ పార్టీల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అధికారం. ఎందుకంటే ఈ అధికారం అనేటువంటిది లేకపోతే అసలు ఈ రాజకీయాలకు అనేటువంటిది ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశం ప్రజాస్వామ్యం. అందులోపల ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎన్నికల రాజకీయ వాతావరణం. ఈ ఎన్నికల రాజకీయ వాతావరణం లోపల ప్రతి పార్టీల నుండి కూడా వ్యక్తులు అనేటువంటి వాళ్ళు అభ్యర్థులుగా నిలబడడం అనేటువంటి సహజమైనటువంటి ప్రక్రియ. ఆయా పార్టీల లోపల ఉన్నటువంటి ఆ పార్టీ అధినాయకత్వం వాళ్ళందరూ కూడా ఎన్నికల లోపల తమ యొక్క అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి సందర్భం లోపల ఆ ప్రధాన పార్టీలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎజెండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల అధికారం అనేటువంటిది అవసరం. అధికారాన్ని కైవసం చేసుకోవాలి. ఈ అధికారాన్ని కైవసం చేసుకోవడం కొరకు వాళ్ళు వ్యక్తులను అభ్యర్థులుగా నిలబెడుతూ ఉంటారు. ఈ నిలబెడుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల లోపల ముఖ్యమైనటువంటి ఇప్పుడున్నటువంటి భారత ఆధునిక రాజకీయాల లోపల ఒక పార్టీ లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఇంకొక పార్టీ లోపలికి పోవడం అనేటువంటిది ఒక సహజమైనటువంటి ప్రక్రియగా మారిపోయింది. అది వ్యక్తులకు ఉండేటువంటి ఒక రాజకీయ స్వేచ్ఛ కూడా. ఎందుకనంటే వాళ్ళు పనిచేయాలనుకుంటున్నప్పుడు, వాళ్ళు సామాజిక సేవ చేయాలన్నప్పుడు, రాజకీయ సేవ చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళు తమకు అధికారం కావాలని వాళ్ళు కోరుకుంటారు. అది వాళ్ళకు ఉండేటువంటి ఒక భావన. అందువల్ల ఈ పరిస్థితి లోపల ఎన్నికల యొక్క వాతావరణం లోపల అన్ని పార్టీల లోపల కూడా అటు ఇటు మారడం అనేటువంటి సహజంగా జరుగుతూ వస్తూ ఉన్నట్టు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇంకా కూడా చాలా సమయం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎన్నికలకు చాలా సమయం ఎక్కువగా ఉన్న ముందే డిక్లేర్ అయిపోయినందు కొరకు ఏ ఒక పార్టీ లోపల తమకు టికెట్ రాదని అనుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఇంకొక పార్టీ లోపల వాళ్ళకు బెర్త్ అనేటువంటిది అక్కడ ఉంది అనేటువంటి నమ్మకం ఉంటున్నప్పుడు అటువంటి అవతల పార్టీ లోపలికి మారడం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ. వాళ్ళు మారిపోతూ ఈ మారిపోతున్నటువంటి ప్రక్రియని ఇప్పుడు కూడా తెలంగాణ లోపల అన్ని పార్టీ లోపల జరుగుతుంది. ఇది ఒక కొత్త అంశం ఏం కాదు. ఇది మనకు మామూలుగా ఉన్నటువంటి అంశం. ఎందువరకు మామూలు అయిపోయింది ఇది అని అంటే, ఒక పార్టీ లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నికలు అనేటువంటి వచ్చిన సందర్భం లోపల తమకు టికెట్ రాకపోతే ఇంకొక పార్టీ లోపలికి వెళ్ళడం అనేటువంటిది ఒక సామాజిక మద్దతు అనేటువంటిది కూడా సమాజం లోపల లభించినట్టుగా భావించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఆ రకంగా మారినటువంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వము, ఎన్నికల వరకు కూడా ఉండి ఎన్నికలు వచ్చిన సందర్భం లోపలనే పార్టీ మారినటువంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వము అనేటువంటి దశకు రాజకీయ పార్టీలు ఇంకా చేరుకోదు. ఆ దశకు వచ్చినటువంటి సందర్భం లోపల అప్పుడు ఇవన్నీ మారిపోతుంటాయి. అందుకొరకు గెలిచిన అభ్యర్థులు జాయిన్ చేసి గెలిచిన అభ్యర్థులు పార్టీ మారినప్పుడే అడ్డు చెప్పిన పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, ఒక సామాజిక మద్దతు అనేటువంటి లభించింది. ఎందుకంటే అప్పటిదాకా రాజకీయ పార్టీ లోపల ఉంటూ తాము మొదటి నుంచి ఆ పార్టీ లోపల ఉంటూ ఎన్నికల సందర్భం లోపల పార్టీ మారి టికెట్ ను ఆశించడం అనేటువంటి వాళ్ళ యొక్క రాజకీయ స్వేచ్ఛ అయినా ఆ పార్టీలు అటువంటి వాటిని స్వాగతిస్తున్నటువంటి సందర్భం అనేటువంటి సామాజిక మద్దతు అనేటువంటి సమాజం లోపల లభించింది. కాబట్టి ఈ రోజున వ్యక్తులు వాళ్ళు మారుతున్నారు. అది వాళ్ళకు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో రాజకీయ స్వేచ్ఛ. అన్ని పార్టీలు కూడా అవి చేస్తుంది. ఏ పార్టీ అనేటువంటి దీనికి అతీతమైనటువంటి. ఎందుకొరకనంటే మనం పార్టీలను అనాల్సినటువంటి అవసరం కూడా లేదు.